జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీమద్ రామాయణంలో పంపా సరోవర తీరంలో హనుమంతుడు రామలక్ష్మణులతో మాట్లాడే సమయంలో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు? నిజమే, చాలా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనసంతా భయంతో ఉంది. కనిపించేవారు ఋషుల వేషంలో ఉన్నారు, కానీ ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వాలి పంపగా వచ్చిన వారా? తెలియని భయం, ఆందోళన. హనుమను పంపించే తరుణంలో సుగ్రీవుడు, నాయనా హనుమ, నీవు ఆ వచ్చే వీరులతో మాట్లాడే సమయంలో నీ ముఖం నాకు కనిపించే విధంగా నిలుచుని మాట్లాడు. నీ ముఖంలో మారేటటువంటి కళవళికలు చూచి వచ్చేవారు ఆత్మీయులా శత్రువులా అనేది నిర్ణయం చేసుకొని నేను తగిన నిర్ణయం తీసుకుంటాను. నీ ముఖంలో ఉండేటటువంటి ఆందోళన నేను గమనించానా? ఇక్కడ ఉండను. ఆనందం కనిపించిందా? ఎదురుగా వస్తాను. ఇది సుగ్రీవుడి మనఃప్రవృత్తి. ఆ సమయంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చిన ఆ హనుమ తనను తాను పరిచయం చేసుకునే సమయంలో సంక్షిప్తంగా, అందంగా, మృదువుగా, అతి స్నిగ్ధమైన వాక్యంతో మీరెవరు అని ప్రశ్నించగా రాముడు హనుమకు సమాధానం ఇవ్వకుండా లక్ష్మణుడి వైపు చూసి మాట్లాడతాడు. అసంగతం అసందిగ్ధం అవిలంబితమద్రుమం వాచం వదతి కళ్యాణీం హృదయాహ్లాదకారిణీం. ఇలాంటి అనేక శ్లోకాలు, 9 శ్లోకాలు అక్కడ వస్తాయి. ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. అసంగతమైన విషయాలు లేవు, సందిగ్ధత లేదు, నత్తికొట్టుడు లేదు, ఆ ఊ ఆ అనే దీర్ఘాలు లేవు, మనకు భయం కలిగించేంత స్వరం లేదు. సుస్నిగ్ధంగా, మనస్సుకు ఆహ్లాదకరంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తి తప్పకుండా హనుమంతుడే అయి ఉంటాడు. బ్రహ్మచారి వేషంలో ఉండే హనుమ కామరూపధారి కనుక పరిచయం అనంతరం రామలక్ష్మణులను తన భుజాల మీద కూర్చుండబెట్టుకొని ఋష్య పర్వతం వైపుగా బయలుదేరగా ఋష్యమూక పర్వతం పైన అంతవరకు ఉన్నటువంటి సుగ్రీవుడు ఈ సంభాషణ కాస్త ఎక్కువసేపు జరిగేసరికి భయంతో మలయగిరి వైపు పరిగెత్తి పారిపోయాడు. వాలి అంటే అంతటి భయం ఆ సుగ్రీవుడికి. అన్న దెబ్బ చవిచూచిన వాడు కనుక సుగ్రీవుడు చాలా భయంతో ఉండే సందర్భంగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎందుకున్నాడు అంటే, ఒకానొక సమయంలో వాలి చేసిన దుందుడుకు చర్య వలన అక్కడ ఉండే ఋషులు ఇక్కడికి వాలి వస్తే తల పగిలి 1000 వక్కలే మరణిస్తాడు అనే శాపం ఇచ్చిన కారణం తెలిసిన సుగ్రీవుడు ఈ ప్రాంతమంతా తనకు రక్ష, భద్రత అని అక్కడ ఉన్నాడు. కనుక ఆ సమయంలో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అంటే ఆందోళనతో, భయంతో, ఏం చెయ్యాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మలయగిరి వైపు పారిపోయాడు అని మనకు రామాయణం వర్ణిస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా వాల్మీకి మహర్షి ఇక్కడే నేర్పిస్తాడు. మనస్సు ఎలా ఆందోళనగా చెంది ప్రవర్తిస్తుంటుందో అది కూడా ఇక్కడే మనకు తెలియజేస్తాడు. ఇది ఈ సన్నివేశంలో ఉండే ప్రత్యేకత. గురుగారు, మహాభారతంలో నక్తుప్రస్థుడు అనే మహాదానుగులం కలిగినటువంటి మహానుభావుడి గురించి కథ ఉంది. అయితే బలి, దధీచి, కర్ణుడు వీరందరికన్నా కూడా గొప్ప దానుగుణం కలిగినటువంటి వాడ నక్తుప్రస్థుడు. ఆయన కథ ఏమిటి? మహాభారతం 1,00,000 శ్లోకాల పైన ఉండేటటువంటి గ్రంథం. కురుపాండవుల కథ ప్రధానమైనప్పటికీ ఈ కథ వంటిది ఈ మహాభారతంలో ఇలాంటివి 132 ఉన్నాయి. వీటికే ఉపాఖ్యానాలు అని పేరు. ఇవి 132. అందులో నక్తుప్రస్థుడి కథ ఒకటి. ఒకానొక సమయంలో రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజు గారి
సభాభవనంలో ఏర్పాటు చేసిన అతిథి గృహంలో వేలాది లక్షలాది మంది భోజనాలు చేస్తున్నారు. ఆహా, ధర్మరాజు ఎంతటి ధర్మపరుడు, ఎంతటి దాన గుణం కలవాడు అంటూ కీర్తించగా ఆశ్చర్యంగా వాళ్ళకి అంత దూరంలో ఒక ముంగిస కనిపించింది. ఆ ముంగిస సగం దేహం బంగారంగా, సగం దేహం చర్మంతో మనుష్య లేక జంతు స్వరూపంగా ఉన్నట్లుగా ఉన్నది. సగం దేహం మాత్రమే బంగారం. ఈ భోజనం చేసినటువంటి వారంతా చేతులు కడుక్కుంటూ ఉంటే ఆ ఎంగిళ్లలో పడి అలా పొరలి తిరిగి వెళ్ళిపోతున్న ఆ ముంగీస వీరు మాట్లాడుకునే మాటలు విని ఆగి, ఇదేమి దానగుణం మీరు పొగుడుతున్నారు అనగా వాళ్ళంతా కూడా మళ్ళీ అన్నారు, బలి, శిబి, దధీచి ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ధర్మరాజు కూడా ఇంత దానగుణం కలవాడు, ఇంతకంటే గొప్ప దానం ఉన్నారు అంటూ ఆ ముంగీస నక్తుప్రస్థుడి కథ చెబుతుంది. కృతయుగంలో ఇదే ప్రాంతానికి సంబంధించిన కురుక్షేత్ర సమయం, ఆ క్షేత్రంలో ఒకానొక కౌటుంబికుడు, కుటుంబం కలవాడు ఉండేటటువంటి వాడు. అతడి పేరు వర్ణింపబడలేదు. అతడు విశేషమైన దానుగుణం కలవాడు. దుర్భర దారిద్ర్యం చేత ఏ పంట పండని సమయంలో ఏదో ప్రయత్నం చేసి కాసింత ధాన్యం సేకరించి ఆ ధాన్యాన్ని పొడిగా పిండిగా మార్చి ఆ పిండిని ధర్మశాస్త్రాన్ని అనుసరించి 4 భాగాలుగా విభజించి ఇల్లాలకి, పిల్లలకు, అతిథికి అంటూ ఏర్పాటు చేసి ఒక వంతు తనది అని పెట్టుకొనగా పరీక్షించే నిమిత్తమే ధర్మదాత ఆ ఇంటికి విచ్చేశాడు. అతిథి భాగానికి సంబంధించిన ఆ పిండి ఇవ్వగా ఆ దాత సంతృప్తి పడలేదు. తన భాగం, ఇల్లాలి భాగం, పిల్లల భాగం ఇలా అందించిన ఆ దాత గుణాన్ని చూచి నాటి కాల పురుషులు కీర్తించారు. స్వీకరించిన ఆ ధర్మదేవత సంతోషంతో అక్కడ చేతి కడుక్కునగా ఆ నీటిలో తిరిగిన నేను, నా దేహం సగభాగం బంగారంగా మారిపోయింది. మిగతా సగభాగమంతా ఎలా నేను బంగారంగా మార్చుకొనగలనా అని నాటి నుంచి ఆ సక్తుప్రస్థుడు చేసినటువంటి దానంతో సమానమైన దానం ఇంకెక్కడైనా ఉందా అంటూ వెతుకుతూ ఉండగా ఇంతవరకు నాకు ఎక్కడా కనపడలేదే అంటూ వెళ్ళిపోయింది. ఈ కథ మహాభారతంలో రాజసూయ యాగం చేసే సమయంలో ధర్మరాజుకు సంబంధించిన కథల్లో ఒకటిగా ఉండగా మనకు ఏం బోధిస్తుంది అంటే, మనం చేసే చిన్న దానానికి కూడా విశేషమైనటువంటి కీర్తిని మనం కోరుకుంటూ ఉంటాం. 2 అరటిపళ్ళు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి మన పేరు అక్కడ శిలాఫలకాలపైన చెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానం గుప్తంగా ఉండాలి. నవవిధాలలో దానమానావమానాని నవగోప్యంచ గోపయేత్. చేసిన దానం చెబితే పోతుంది, ఇది శాస్త్ర ప్రమాణం కనుక చెప్పుకొనకూడదు అనే సందేశాన్ని ఈ నక్తుప్రస్థుడి కథ మనకు చెప్తుంది. గురువుగారు, జన్మ నక్షత్రం, జన్మ సమయం ఇవేవి తెలియకపోయినా కూడా జాతకం చూడడం అనేది సాధ్యం అవుతుందా? దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి మార్గం ఉందా? బృహత్పరాశర హోరా శాస్త్రం 26 అధ్యాయాల బృహత్తర గ్రంథం. ఇందులో 19వ అధ్యాయం నుంచి నష్టజాతక అధ్యాయం అనేటటువంటి అధ్యాయం పేరిట ఎలా మనం జన్మ సమయం, జన్మస్థలం తెలియకపోతే జాతకాన్ని నిర్మించాలో తెలియజేసి అనేక విధానాలు ఈ బృహత్పరాశరలో ఉన్నాయి. ఇల్లాలు వివాహమైన తర్వాత ఇల్లాలి జాతకంలో భర్త స్థానం మనకు సంబంధించినదే. సంతానం కలిగినప్పుడు వారి జన్మజాతక చక్రంలో తండ్రి స్థానం మనకు సంబంధించినదే. అలాగే బంధువులలో ఎవరి జాతకం తెలిసినా వారి జాతక కుండలిలో ఉండేటటువంటి ఆ బంధుత్వ భావానికి సంబంధించిన స్థానం మనది కదా. ఇవి కాకుండా మన జీవితంలో గడిచిన ఆ కాలంలో అయినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, ప్రధానమైనటువంటి సన్నివేశాలు ఆ సమయం తెలిసినప్పుడు వాటి ద్వారా నష్ట జాతకాన్ని లెక్క పెట్టడం. ఈ 3 విధానాలు కాకుండా 4వదిగా ప్రశ్నాధ్యాయం అనేటటువంటి అధ్యాయం పేరిట జాతకం తెలియని వ్యక్తి మన వద్దకు వచ్చినప్పుడు
తమలపాకులు, వక్కలు, పళ్ళు, పువ్వులు, దక్షిణాలు, డబ్బులు ఇలా తెచ్చినప్పుడు వాటిని లెక్క పెట్టి, వాటిని ఆశించి కాదు, వాటిని లెక్క పెట్టి వాటి ద్వారా ప్రశ్నాధ్యాయం అనే పేరిట కొన్ని అంకెలను, సంఖ్యలను అడిగి ఆ వ్యక్తి మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో ఉండే అక్షరాలు లెక్కబెట్టి వాటి ద్వారా జాతక చక్రాన్ని నిర్మించి ఈనాటి జాతక చక్రంతో మనం నిర్మించుకున్న ఆ వ్యక్తి జాతకాన్ని సరిపోల్చి ఉజ్జాయింపుగా షడ్ జన్మ నక్షత్రాలను కూడా స్వీకరించి జాతకాన్ని నిర్మించాలి. బృహజ్జాతకంలో నష్టజాతకాధ్యాయం ఇలా అనేక విధానాలను మనకు సూచిస్తుంది. ఇవేవి కూడా తెలియనప్పుడు వ్యక్తి పేరు, వ్యవహార నామంతో కూడా మనం జాతకాన్ని ఈరోజు ఉండేటటువంటి ప్రశ్న లగ్న ముహూర్తంతో సరిచూచి వ్యవహార నామంతో కూడా జాతకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. గురువుగారు, సోదరులు అని అనగానే మనకి రామలక్ష్మణులు, రావణ కుంభకర్ణులు, అలాగే వాలి సుగ్రీవులు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళే కాకుండా రామాయణంలోని ఈ సోదర బంధంతో ఉన్నటువంటి పాత్రలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి. సోదర పాత్రలు అనగానే మనకు రామలక్ష్మణులు ఆదర్శంగా కనిపిస్తారు. అలాగే కుశలవులు, వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణులు, జటాయువు సంపాతి ఇలా అనేకం సోదర సంబంధంతో ఉండే పాత్రలు మనకు కనిపించగా మరి ఒక జంట పాత్రలు కూడా ఉన్నాయి. వారు మాయావి, దుందుభి. మాయావికి వాలితో యుద్ధం ఏర్పడింది. మాయావి మహాపరాక్రమం కలవాడు. వాలి మాయావితో యుద్ధం చేస్తూ అలా ఇరువురు యుద్ధం చేస్తూ 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 ఒకానొక బిలంలోనికి వెళ్ళారు. కొండ గుహ. 1 నెల కాలం గడిచింది. మాయావి తిరిగి రాలేదు, వాలి తిరిగి రాలేదు. దానితో చింతించిన సుగ్రీవుడు ఆ బిలంలోనికి కొంచెం దూరం వెళ్ళి చూడగా బిలంలో నుంచి రక్త ప్రవాహం రావడంతో గమనించి పరుగు పరుగున బయటకు వచ్చి తన అన్న వాలి చనిపోయాడేమో అనే ఆలోచన చేసి ఆ కొండ బిలం అడ్డుగా ఒక పెద్ద శిల రాతిని ఉంచి తాను కిష్కింధ నగరానికి వచ్చేసి అన్న చనిపోయాడు అని ప్రకటించి పట్టాభిషేకం చేసుకున్నాడు. వాలి భార్య తార, తన భార్య రుమ రాజ్యం చేస్తున్నాడు సుగ్రీవుడు. మాయావి సోదరుడు దుందుభి ఒక రాక్షసుడు. ఒక తమ్ముడు ఇలా ప్రవర్తిస్తే సుగ్రీవుడు, మరి ఒక తమ్ముడు దుందుభి తన అన్న మరణించాడు అని తెలుసుకుని యుద్ధానికి వచ్చేశాడు. అప్పటికి వాలి ఆ కొండ బిలం తొలగించి బయటకు వచ్చి సుగ్రీవుడిని ఓడించి కొట్టి తిట్టి రాజ్య నిష్కాసితుడిని చేయగా అతడు ఋష్యముఖ పర్వతం వైపు వచ్చి స్థిరపడ్డాడు. అప్పుడు వచ్చాడు దుందుభి. వాలి మహాపరాక్రమం కలవాడు. రావణుడిని కూడా ఓడించి చంకలో పెట్టుకొని 4 సముద్రాలలో సంధ్యావందనం చేసేంత కాలం తన వద్దనే ఆ రావణాసురుడిని చంకలో ఇరిగించి పెట్టుకున్నటువంటి బలశాలి దుందుభిని ఒక్క ముష్టిఘాతంతో ఓడించి సంహరించి చంపివేసి ఆ శరీరాన్ని తీసుకుని ఇలా విసరి 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 పారవేయగా ఆ దేహం ఈ ఋష్యముఖ పర్వతం మీద వచ్చి పడింది. అతడి శరీరంలోంచి వచ్చి పడిన రక్తపు చుక్కలు చూచినటువంటి ఇక్కడి ఋషులలో మతంగ మహర్షి ఆశ్రమానికి కాస్త ఇబ్బంది కలగగా ఆ మహర్షి ఎవరు ఈ ఘాతకం చేశారో ఈ ప్రాంతాలకు వస్తే అతడి తల 1000 వక్కాలవుతుంది అనే శాపం వాక్యంగా పలకడంతో వాలి ఋషి శాపానికి జడిసి ఇక్కడి రావడానికి భయపడ్డాడు. కనుక నేను ఇక్కడే ఉన్నాను అంటూ సుగ్రీవుడు రాముడికి మాయావి దుందుభి ఆ సోదరుల వృత్తాంతం తెలియజేస్తాడు. తన సోదరుడైన జటాయువును కాపాడడం కోసం అతడి కంటే కూడా పైకి ఎగిరిన ఆ సంపాతి తన రెక్కలు చాచి జటాయువు రెక్కలకు గాయం కలగకుండా చేసి తన రెక్కలు కాల్చుకున్న దృష్టాంతం సోదర బంధం ఎంత బలీయంగా ఉంటుందో
అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉండాలో, అన్న ఎంత బలంగా తన కుటుంబాన్ని కాపాడుతాడో, తమ్ముడిని చూస్తాడో ఉదాహరణ. రాముడు అన్న, రాముడి పాదుకలను సింహాసనం మీద ఉంచి సేవించి పూజించినటువంటి తమ్ముడు భరతుడు, పాదుకా పట్టాభిషేకం. అన్నదమ్ములు ఎలా ఉండాలో ఇదిగో ఈ వృత్తాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, అలిపిరి వద్ద శ్రీవారి పాదరక్షలను మనం దర్శించుకొని కొండ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తాం. కొండ మధ్యలో కూడా మళ్ళీ శ్రీవారి పాదరక్షలు మనకు కనిపిస్తాయి. ఈ శ్రీవారి పాదరక్షలకు సంబంధించి కథ ఏమైనా ఉందా? జానపదులకు ఎక్కడ దైవశక్తి కనిపిస్తే అక్కడ ఒక వృత్తాంతాన్ని నిర్మించుకోవడం ఆచారం, అలవాటు, ఆనందం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన ఎల్లాలు అల్లరిమేలు మంగ కొండ దిగువన అల్లరిమేలు మంగాపురంలో విరాజమానురాలై వేంచేపు చేసి ఉన్నది. ఆవిడ పైకి వెళ్ళదు, ఆయన్నే దిగి వస్తాడు. శ్రీవారి మెట్లు మనం గమనిస్తూ ఉంటాం. శ్రీవారి పాదాలు తిరుమల కొండపైన అత్యంత శిఖరాయమానంగా శిఖాగ్రంగా ఉండేటటువంటి ఒక గుట్ట పైన శ్రీవారి పాదాలను మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి దాకా ఆ స్వామి తన పాదాలు, అలిపిరి వద్ద పాదరక్షలు, అక్కడి నుంచి అల్లరిమేలు మంగాపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి పాదరక్షలు విడిచి కొండకు చేరుకుంటాడా స్వామి. ఇలా జానపదులు అద్భుతమైన వృత్తాంతాన్ని స్మరించుకునే విధంగా నిర్మించుకున్నారు. శ్రీవారి పాదరక్షలు చాలా పెద్దవి, కానీ అవి అరిగిపోతూ ఉంటాయి. ప్రతిరోజు స్వామి దిగి వస్తాడు కదా ఈ 7 కొండల నుంచి, కనుక స్వామివారి పాదాలు అరిగిపోకుండా పాదరక్షలు మాత్రమే అరిగిపోతున్నాయి. కనుక ఆ దృశ్యాన్ని మనం మన మనసులో భద్రపరిచే నిమిత్తమై ఈ తిరుమల కొండ అంతా కూడా స్వామివారే. అలాంటి ఆలోచనతో కొండపైకి ఎక్కే సమయంలో మనం పాదరక్షలు విడిచిపెట్టాలి. కారులో కూర్చున్నా, బస్సుల్లో కూర్చున్నా, జీపుల్లో కూర్చున్నా, నడక కాకుండా ఇతర మార్గాల్లో ఎలా మనం ప్రయాణించినా పాదాలకు పాదరక్షలు లేకుండా చూసుకోవాలి. తిరుమల కొండ అంతా కూడా శ్రీవారే. ఒకానొక సినీ కవి ఓ సినిమా గీతంగా వర్ణిస్తూ, నడిరేగి ఏ జాములో స్వామి నిన్నుచేర దిగివచ్చునో అంటూ కల్పన చేస్తాడు. స్వామి దిగి వస్తాడు కదా, ఊరికే రాడు, పాదరక్షలు వేసుకునే వస్తాడు. కొండ దిగువన వేసుకుంటాడు, కొండ మీద కాదు. ఇది ఈ వృత్తాంతంలో ఉండే అంతరార్థం, మనం గమనించవలసిన అంశం. గురుగారు, అమావాస్య మంచిది కాదు అని అనటంలో ప్రత్యేకత ఏమైనా ఉందా? అమావాస్య రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? అమావాస్య వైదిక ప్రమాణాలతో కూడుకున్నటువంటి తిథి. అమావాస్యాయ ఆగత్యై అంటూ మనకు నక్షత్ర ఇష్టి అనేటటువంటి మంత్రభాగంలో బ్రాహ్మణంలో ఈ మంత్రం వస్తుంది. అమావాసి ఒక కన్యక. పితృపితామహ ప్రపితామహ వర్గాలకు సంబంధించిన ఋషిగణాలు 7. ఆ ఋషిగణాలకు ఒక సోదరి అమావాసి. ఈ సోదరి కారణకంగా ఆ పితృదేవతలకు చిన్నపాటి వర్గ సంఘర్షణ, మాట ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడంతో అమావాసి అభ్యర్థన అనుసరించి శ్రీమన్నారాయణమూర్తి అమావాసి పేరిట ఒక తిథిగా మారమనే సూచన చేసి, అనంతరం ఆ అమావాస్య తిథి అమావాస్య తిథి నాడు పితృదేవతలకై ప్రీతికరంగా తర్పణాలు వదలాలి. అలా చేస్తేనే పితృదేవతలకు విముక్తి అనేటటువంటి ఆ వరాన్ని అమావాస్యకి ఇచ్చి ఉన్నాడు. పౌరాణికమైన ఈ వృత్తాంతంలో మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే, పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ప్రతి తిథి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అమావాస్య తిథి ఎంతటి ప్రత్యేకం అంటే, గుజరాత్ ప్రాంత వాసులకు దీపావళి నూతన సంవత్సరం. ఈ అమావాస్య నూతన సంవత్సర సందర్భాన్ని మనమంతా కూడా పండుగగా పాటిస్తున్నాం. అలాగే అమావాస్య విష్ణు ధర్మోత్తర పురాణాన్ని అనుసరించి ధనాన్ని వృద్ధి చేసేటటువంటి తిథి.
అమావాస్య నాడు బ్యాంకుల్లో మనం ఎఫ్డీలు చేస్తే అవి రెట్టింపుగా మారతాయి. ధనాన్ని సంపదగా పోగు చేసుకునే అవకాశం అమావాస్య తిథి నాటికే ప్రత్యేకం. అమావాస్య నాడు ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటిలో మహాలక్ష్మి జన్మించింది అని జ్యోతిష శాస్త్రం శకున శాస్త్ర రూపంలో మనకు తెలియజేస్తుంది. కనుక అమావాస్య తిథి అనగానే ఆమెను దూరంగా మనం అనుసరించవలసింది కాకుండా ధర్మపరంగా ఆధ్యాత్మికంగా అనేక అష్టైశ్వర్యాలను సమకూర్చేదిగా అష్టమి తిథి ఎటువంటిదో అమావాస్య తిథి అటువంటిది అని కూడా మనం గుర్తించాలి. ప్రాచీన కాలంలో ఋషి సంప్రదాయంలో అమావాస్య నాడు పాటించేటటువంటి ఒకానొక యజ్ఞం ప్రత్యేకంగా ఉండేది. ఆ యజ్ఞాన్ని సంబోధించే నిమిత్తమై బ్రాహ్మణంలో ఉండేటటువంటి మంత్రభాగాలు అమావాస్య యాగత్యై అనేటటువంటి ఈ మంత్రాలన్నీ కూడా అక్కడే ఏర్పడి ఉన్నాయి. గురుగారు, శల్యుడు కర్ణుడికి సారథిగా ఉన్నాడు. ఆ సమయంలో శల్యుడు కర్ణుడికి ఒక కథ చెప్పడంతో కర్ణుడికి వైరాగ్యం వచ్చిందని అంటారు. ఏమిటా కథ? మహాభారతంలో కర్ణ పర్వం 8వది. అలాగే ఈ కర్ణుడు భీష్మ ద్రోణుల అనంతరం దుర్యోధన సైన్యానికి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించి ఉన్నాడు. భీష్ముడి ద్వారా ద్రోణుడి ద్వారా సాధ్యం కానటువంటి అర్జునుడి ఓటమిని కర్ణుడి ద్వారా సాధ్యం చేసుకోవాలి అని దుర్యోధనుడి ఆలోచన. అందుకోసమని మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడిని ఈ కర్ణుడికి సారథ్యం వహించమని దుర్యోధనుడు ప్రార్థించాడు. పూర్వం శివుడికి బ్రహ్మదేవుడు సారథ్యం చేశాడు. నేడు అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అంతటి సమానమైన సారథ్య శక్తియుక్తులు కల నీవు కర్ణుడికి సారథ్యం చేస్తే విజయం మనదే. ఇలా దుర్యోధనుడి ప్రార్థన మేరకు అంగీకరించిన శల్యుడు రథం పైన కర్ణుడు రాగానే కర్ణుడికి దుఃఖం కలిగించే విధంగా, వైరాగ్యం కలిగే విధంగా అనేక మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. దానికే శల్య సారథ్యం అని పేరు. అలా ఆ శల్యుడు చెప్పిన కథలలో అద్భుతమైన కథ ఒకటి, కాకి హంస వృత్తాంతం. దీనికి హంస కాకియోపాఖ్యానం అంటుంది భారతం. 132 కథలలో ఇది ఒక కథ. శల్యుడు చెప్పిన ఆ కథ ఎలాంటిది అంటే, సముద్రం వద్ద పూర్వం ఒక కుటుంబీకుడు ఉండేవాడు. అతడి సంతానం భోజనం చేసిన అనంతరం చేతులు కడుక్కుంటూ ఉంటే వచ్చిన ఎంగిలులు తిని ఒక కాకి బాగా శరీరాన్ని పెంచుకుంది. తన బంధుగణాన్ని కూడా వృద్ధి చేసుకుంది. ఆ కాకుల సమూహంలో ఈ కాకి నేను శ్రేష్టం అంటూ తిరగసాగింది. ఒకనాడు హంసల గుంపు ఒకటి ఆకాశంలో అలా వెళుతూ ఉండగా వాటిని చూచి హంస వెక్కిరించింది. ఆ హంసలలో ఒక హంస శ్రేష్టం అని మీద నిర్ణయిస్తే ఆ హంస నాతో పోటీ పడగలదా నిర్ణయించండి అంటూ రెచ్చగొట్టింది. నేను 101 రకాలుగా ఎగరగలను. డీనము, ఉడ్డీనము, డీనాడీనము, ఉడ్డీనో డీనము, ఇలా పలు రకాలుగా నేను గాలిలో ఎగరగలను అంటూ రెచ్చగొట్టగా ఆ హంసలలో ఒక హంస చిరునవ్వుతో కాకివి అనగా పోటీ పెరిగింది. పోటీ చివరకు అంగీకరించక తప్పలేదు. హంస కాకి అలా సముద్రం పైన ఎగురుతూ ఉండగా కాకి తన చాపల్యంతో పైకి కిందికి ఎగురుతూ రెక్కలలో దూరుతూ ముక్కును పొడుస్తూ అనేక విధాలుగా అలసిపోయింది. నేల చూస్తే కిందంతా నీరు. వచ్చానా సముద్ర జంతువులకి ఆహారం అయిపోతాను, ఇంక పైకి వెళ్ళలేను. అంతలో ఆ హంస మరికొంత పైకి వెళ్ళి నిటారుగా వెళ్ళసాగింది. కాకి ప్రార్థించింది, నేను తప్పు చేశాను, నా వల్ల కాని పనిని ఇలా నేను అంగీకరించాను అనగా హంస కిందికి దిగి తన వీపు పైన ఆ కాకిని వాలే విధంగా తానే తన శరీరాన్ని అమర్చుకొని నేలపైకి తీసుకువచ్చి కాకిని దించి, మేము మానస సరోవరంలో జీవించేటటువంటి దేవతా హంసలము. ఒక ప్రాంతం వరకు పావురం ఎగురుతుంది, ఆ పైన కొంతమేరకు కాకులు, ఆ పైన కొంతమేరకు గద్దలు, ఆ పైన హంసలము, ఆ మాకంటే ఊర్ధ్వ భాగంలో గరుత్మంతుడు, ఆంజనేయుడు ఇలాంటి వారు
ఆకాశంలో విహారం చేస్తారు అంటూ బోధించి వెళ్ళిపోయింది. కర్ణ, నీవు ఎంగిలి ఆకులు, ఎంగిలి ఆహార పదార్థాలు తిన్న కాకి వల్ల ఇంతే ఉండాలి. అటువైపు కృష్ణుడు, అర్జునుడు ఈ కథ చెప్పడంతో ఆ కర్ణుడిలో కొంత వేదాంతం పెరిగింది. ఇది హంస కాకీయోపాఖ్యాన కథ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.